ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు నా డే అయితే 4:30కి స్టార్ట్ అయిందండి. 4:30కి లేసి బయటంతా కడిగి ముగ్గు పెట్టాను. ముందు రోజే పూజ సామాన్లన్నీ కడిగి పెట్టేసుకున్నానండి. ఇంకా నైటే స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఊరికే మార్నింగ్ లేచి స్టవ్ కొంచెం తుడిచేసి ఇంకా బొట్టు పెట్టేశానండి. నైట్ పనంతా పూర్తి చేసుకునేసరికి 12 అయిపోయిందండి టైము. ఇంకా అద్వితిని అయితే వాళ్ళ నాన్న పడుకోబెట్టేశాను నైట్. ఇంకా నేను వచ్చేసరికి లేట్ అయిపోతుందని వాళ్ళ నాన్నతో పడుకుంది పాపం. అంతా క్లీన్ చేసేసాను కాబట్టి ఇంకా మార్నింగ్ లేచి కాస్త బొట్టు పెట్టేసుకున్నాను స్టవ్‌కి. ఇంకా బొట్టు పెట్టుకొని ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను. ఫాస్ట్‌గా చేశానండి. ఎందుకంటే 8:00కే మా వారు ఆఫీస్‌కెళ్ళిపోతారు. పక్క ప్రసాదాలు చేస్తూ ఇంకో పక్క పాపని కూడా రెడీ చేసేసానండి. పాపకు కూడా తలస్నానం చేపిచ్చి రెడీ చేపిచ్చేసాను. వారు లేచి తలస్నానం చేసుకొని ఇంకా వచ్చి కొబ్బరికాయ కొట్టానండి. పూజ అయితే ఈరోజు ఎంత సింపుల్‌గా చాలా పీస్‌ఫుల్‌గా గడిచిందండి. మీ పూజ ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి. పూజ అనేది చాలా గ్రాండ్‌గా చేసామా, సింపుల్‌గా చేసామని కాదండి. ఎంత నిష్ఠగా చేసాము, ఎంత భక్తితో చేసాము అన్నదే ఇంపార్టెంట్. ఈరోజు అసలు నేను పూజ చేసుకుంటాననే అనుకోలేదు. ఎందుకో సిట్యుయేషన్స్ అస్సలు బాలేవు. ఇంకా మార్నింగే మా పిన్ని ఒక మాట చెప్పింది. పూజ అనేది మనం అనుకుంటే అవ్వదు, అమ్మవారు అనుకుంటే అవుతది అని. ఆ మాట నాకు మార్నింగ్ చాలా హ్యాపీనెస్‌నిచ్చేసింది. ఇంకా హ్యాపీగా పూజ చేసుకొని మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా అద్వితి నా అన్న కాలికి మొక్కుతావా, నా కాలికి మొక్కువ అన్నట్టు చూసింది. ఇంకా అద్వితికి కూడా పసుపు బొట్టు పెట్టాను. ఆవిడకి కూడా పసుపు రాశాను. వాళ్ళ నాన్న కూడా మొక్కుతున్నారు ఆవిడకి. ఒకసారి అనిపిస్తుంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులా అని. పాప పుట్టాకే తెలిసింది నాకైతే. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.